కథ అడ్డం తిరిగింది. ఎప్పుడో తిరిగిపోయింది సార్ కథ అడ్డం మీకు. 2 నెలలు అయిపోయింది కథ అడ్డం తిరిగి సార్‌ది. రచ్చ గెలవబోతే ఇంట ఓటమి. నిజమే గదా! ఇక్కడ ఇల్లు సరిగ్గా లేదు. బయటికి పోయి ఏదో భూకంపం పుట్టిస్తా అంటే సార్‌ది ఇక్కడ సీఎం నాదే. ఇక నెక్స్ట్ ఢిల్లీ పీఠం మాదే అన్నట్టు ఉండే. అంటే నిజంగా ఒక సిల్లీగా అనిపిస్తది. మన రాష్ట్రంలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి 17 ఎంపీ సీట్లు. సరే ఈయన ఉధృతంగా ఒకవేళ కేసీఆర్ మీద అంతా అంటే మా దేశ్‌కి నేత అని మొత్తం ఓటర్లందరూ గుంపగుత్తగా గుద్దినా గానీ 16 సీట్లొస్తాయి. ఒక సీట్ రాదు. ఆ విషయం ఆయనకు గూడా తెలుసు. ఆళ్ళ మిత్రునికొత్తది. మరి 16 సీట్లతోటి ఈయన ఢిల్లీలో భూకంపం ఎట్లా సృష్టిస్తా అనుకున్నాడు, పీఎం ఎట్లా అయితా అనుకున్నాడు అనేది మాత్రం నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటది. చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటది. మరి సరే లాస్ట్ టైమ్ గూడా కారు సారు 16 ఢిల్లీలో సర్కారు అని మా సారు కేటీఆర్ సార్ వాళ్ళ కొడుకు కేటీఆర్ మొత్తం గల్లీ గల్లీలో తిరిగి అయిపాయి ఇట్లా పెట్టి ఆయన మొత్తం ఆహాభావాలుంటాయి గదా! అవన్నీ చూపిచ్చి అయిపాయి ఇగ మేమొస్తామన్నారు. వాళ్ళ గవర్నమెంటే ఉండే. అప్పుడే లాస్ట్‌కు 6 సీట్లొచ్చే పరిస్థితికొచ్చింది. లాస్ట్‌కి ఏదో 8, 9 సీట్ల వరకొచ్చినాయి. ఆగిపోయారు. 16 సీట్లు అనుకుంటే ఆడికొచ్చిర్రు. మరి ఈసారి ఇక ఆహ్, గెలవక ముందే అయిపాయి ఈసారి మేము సీఎం వస్తాం. ఆ పీఎం గూడా మేమే అయితామన్న దృష్టిలో పోయిర్రు వాళ్ళు. ఎట్లా పోయిర్రనేది తెలవదు. అంటే జనాల మైండ్‌ని వాళ్ళు ఎలా అంచనా ఏస్తారు అనేది వాళ్ళకే తెలవాలే. అంటే వాళ్ళ చిన్న చూపా ఏంది అంటే వాళ్ళకు తెలివి లేదు. మేము ఏం చెప్తే అది నమ్ముతారు అనుకుంటారా ఏందో మరి. ఏదొస్తే అదైతే మాట్లాడడం వీళ్ళకి బాగా అలవాటయిపోయింది. సరే ఇగ డిస్కషన్ ఎందుకు ఆల్రెడీ జనాలు వాళ్ళ పవర్ ఏందో చూపిచ్చిర్రు. వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిర్రు అది ఓకే. కాకపోతే మొత్తానికైతే ఈయన రచ్చ గెలవబోతే ఇంట ఓటమి. ఏపీలో పోటీపై కేసీఆర్ మౌనం. ఏపీలో ఎక్కడ పోటీ చేస్తారు సారు ఇప్పుడు. ఆల్రెడీ మహారాష్ట్రలో అంతో ఇంతో కొంచెం పార్టీ విత్తనాలు మొలకెత్తినాయి అనుకున్న దగ్గరనే ఆడెవ్వరిని పట్టించుకుంటలేడంట. మహారాష్ట్ర లీడర్లు ఫోన్ చేసినా గానీ సారు అసలు ఫోనే ఎత్తలేడంట. అలాంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఒరిస్సాలో గూడా పెద్ద పెద్దోళ్ళను జాయిన్ చేసుకున్నారు. వాళ్ళందరూ రాజీనామా చేసి ఎళ్ళిపోయారు. ఏపీలో ప్రస్తుతం అధ్యక్షుడు ఒక్కడే ఉన్నట్టున్నాడు. ఆయన అభ్యర్థులు మరి ఎలక్షన్‌లు దగ్గరికొస్తున్నాయి. మరి బీఆర్ఎస్ భూకంపం గదా! మరి ఏపీలో ఫస్ట్ భూకంపం సృష్టించాలే. మరి సార్ ఎందుకు సైలెంట్‌గున్నాడో తెలియదు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడమే టార్గెట్ అంటూ దూసుకొచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల వేళ సైలెంట్ అయ్యారు. ఏపీలో ప్రధాన పార్టీలో వైపు అభ్యర్థులు ప్రకటిస్తుంటే బీఆర్ఎస్ బాస్ మాత్రం ఇప్పటి వరకు పోటీపై స్పష్టత ఇవ్వలేదు. పేరు మార్పుతో ఎన్నికల్లో నష్టం జరిగిందని మళ్ళీ టీఆర్ఎస్‌గా మార్చుకోరి మళ్ళా. మార్చుకోండి సార్ మార్చుకోండి. మీ మీ చేతిలో పని. బీఆర్ఎస్ మారుస్తారు, టీఆర్ఎస్ మారుస్తారు. మీకెట్లా నచ్చితే అట్లా అనుకుంటారు. కారు గుర్తు గూడా మార్చుకోరి. కొత్త గుర్తు పెట్టుకోరి. జనాలను మీరు షార్ట్ టర్మ్ మెమరీ అనుకుంటారు. వాళ్ళు చాలా లాంగ్ టర్మ్ మెమరీ. వాళ్ళు ఎవరికి ఎక్కడ వాత పెట్టాలో అక్కడ పెట్టుకుంటా పోతూనే ఉంటారు. అంటే మీరు జేసిన విధ్వంసము, మీరు జేసినటువంటి నియంత పాలనను మర్చిపోనికి కొంచెం టైం అయితే పడతది ఖచ్చితంగా. అంటే భయపడుతుర్రు జనాలు. అమ్మ మళ్ళా కేసీఆర్ వస్తారు అంటే, అమ్మో! అంటున్నారు. అంటే ఆ భయమైతే సృష్టించగలిగిర్రు. మీరెవరిని కలవకుండా ప్రగతి భవన్ ఒక రాజభవనంలాగా ఎవరిని నియంతలాగా ఎవ్వరు మీ మీద ఎవరన్నా గొంతెత్తి ఆళ్ళను కొట్టుకుంటూ, అరెస్ట్ చేసుకుంటూ, ఇక మీ మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్‌లాగా అందరూ మీరే అయ్యి, అరాచకం సృష్టించి, ఇవన్నీ ఉన్నాయి గాబట్టి ఇప్పట్లో మర్చిపోరు జనాలు. కొంచెం టైం అయితే పడతది. ఒకవేళ మీ టైం మంచిగుండి, ఈ కాంగ్రెస్ వోళ్ళు గూడా తప్పులు జేసి ఇంక ఎవ్వరు లేరురా బాబు అనుకుంటే మళ్ళా మీ దగ్గరికి రావచ్చు జనాలు గానీ, దానికి గూడా కొంచెం టైం అయితే ఖచ్చితంగా పడతది. ఇక ఏపీలో బీఆర్ఎస్‌కు రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ కార్యాలయం ఉన్నప్పటికీ అభ్యర్థులను ప్రకటించలేని పరిస్థితి ఉంది. తోట చంద్రశేఖర్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించిన తర్వాత కొంతకాలం ఏపీ రాజకీయాలపై చర్చ జరిగింది. మహారాష్ట్ర మాదిరిగానే ఏపీలో కేసీఆర్ బహిరంగ సభ పెడతారనే చర్చ కూడా జరిగింది. ఈ క్రమంలో రావెల కిషోర్ వంటి కీలక నేతలు పార్టీని తీర్థం పుచ్చుకున్న వాళ్ళంతా గుడ్ బై చెప్పారు. మిగతా వాళ్ళు కూడా తలో దారి చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో కేసీఆర్ మొదలుపెట్టిన నేషనల్ పాలిటిక్స్ మూన్నాళ్ల ముచ్చటే అయ్యిందన్న విమర్శలైతే వినిపిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లోనూ నేతలు పార్టీకి రామ్ రామ్ చెప్తున్నారు. అంతే అది అట్లే ఉంటది. మీరు అంటే ఎక్కువ ఊహించుకున్నారు మీ గురించి మీరు. ఇక నాలాంటి నేత లేదు అని అనుకున్నారు. మీరు తెలంగాణ మోడల్ చూయించుదాం అనుకున్నారు. కానీ ప్రకృతి మీ మోడల్‌ను అందరికీ పరిచయం చేసింది. ఎలక్షన్‌ల కంటే ముందే మేడిగడ్డ బ్యారేజ్ పగుళ్ళు కుంగిపోయి మీ మోడల్ ఏంటి అనేది ప్రకృతే చూయించింది. దాంతోటి జనాలకు ఈ రాష్ట్ర జనాలతో పాటు బయట రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలకు గూడా మీ మీద ఉన్నటువంటి భ్రమలన్నీ తొలగిపోయినాయి. మీరేం చేసిర్రు ఇన్నేళ్ళు, మీరు చేసినటువంటి పనులేందనేది అందరికీ తెలిసిపోయినాయి. ఆహ్, కాబట్టి
ఇంతే ఇక బీఆర్ఎస్ నేషనల్ పాలిటిక్స్ చాప్టర్ క్లోజేనా అంటే మరి క్లోజే. ఇక వాళ్ళు ఇక్కడనే తక్కువ దిద్దుకోలేకపోతున్నారు. ఇక బయటికి పోయి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? నిజంగా బీఆర్ఎస్ అని పేరు ఎప్పుడు పెట్టిర్రో గానీ అప్పటి నుంచి ఆయనకేం కలిసి రావడం లేదు. ఒకవేళ మేడిగడ్డ కుంగిపోకున్నా ఈ కాంగ్రెస్ పార్టీ ఇంత రేవంత్ రెడ్డి గనుక పీసీసీ చీఫ్ కాకున్నా ఇవన్నీ అంటే ఈయనకు ఫస్ట్ నుంచే సిగ్నల్స్ అయితే వస్తున్నాయి. ఆ సిగ్నల్స్ నేను మరి పసిగట్టలేకపోయినా అపర చాణక్యుడు ఏంటో గానీ మొత్తానికైతే కథ అడ్డం తిరిగినటువంటి మాట వాస్తవం. ఇప్పట్లో ఆ అడ్డం తిరిగిన కథ సరిగా అయ్యే ప్రాబ్లమ్ గూడా లేదు. ఇంకా ఆ కథ అడ్డం తిరుగుతూనే ఉంటది. ఇంకా చాలా రోజులుంది. మీరు చాలా చూడాలే. మీరు ఎలా ఎదిగిర్రో ఆ స్థాయి నుంచి సడెన్‌గా ఫాల్ అయ్యిర్రు. మళ్ళీ ఎదగాలంటే చాలా కష్టపడాల్సినటువంటి మాట అయితే నిజం సార్ కేసీఆర్ సార్. మీ అభిమానిగానే చెప్తున్నా నేను గూడా. ఎందుకంటే మీ ఛానెల్‌లో కొన్ని రోజులు పనిచేసినా కాబట్టి కొంచెం అభిమానం ఉంటది. ఓకే. కాకపోతే అంతే మీ స్వయంకృపాపరాధం మీరు చేసుకున్న